శ్రీ గురుభ్యో నమ. చంద్రభాగా తరంగాలు. జనాబాయి. భగవంతుడు మాధుర్యమూర్తి. భగవన్నామం అతి మాధుర్య దీప్తి. భగవద్భక్తులకు భగవన్నామం ప్రాణం. బ్రతుకును నడిపించే మణిదీపం. భక్తుల మనోవీధులలో నామం సదా విహరిస్తూనే ఉంటుంది. భక్తులు ఏది విన్నా నామమాధుర్య శబ్దంగానే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. మధురాతి మధురమైన నామం వీణులకు విందు చేయడమేగాక జీవితానికే స్వస్థతను చేకూరుస్తుంది. బ్రతుకుకు బాట చూపిస్తుంది. మనసుకు ఊరట కల్పిస్తుంది. చంద్రభాగా తీర నివాసి అయి భక్తుల పాలిట కల్పవృక్షమై ఊహకందని దివ్య విభూతులతో విరాజిల్లే పాండురంగని నామం నమ్మిన ప్రతి ఒక్కరిని ధన్యజీవులుగా మార్చింది. మధురమైన నామామృతాన్ని పానం చేసి ఎందరో ముక్తిధామం అలంకరించారు. నామమహిమ వర్ణనాతీతం. దివ్యనామస్మరణ ప్రభావముచే భగవంతునితో భాషించిన భక్తులు, క్రీడించిన భాగవతోత్తములు, పరమాత్మచే గృహకృత్యాలు చేయించుకున్న భక్త సాధ్వీమ తల్లులు, భగవత్శక్తిని నిరూపించిన సంత్ పురుషులు పాండురంగ భక్త విజయంలో అడుగడుగునా దర్శనమిస్తారు. ప్రేమమయుడైన భగవంతుని అపార కరుణా దృష్టియే భక్త విజయమునకు పునాది. భక్తులను విడిచి ఉండలేని భగవంతుని అశక్తతయే భక్తజనులకు శ్రీరామరక్షయై వారి కీర్తి ఆచంద్రార్కం శోభిల్లునట్లు చేయించింది. అంతటా నిండియున్న చైతన్య స్వరూపుడైనను భక్తుల విషయంలో భగవానుడు పరాధీనుడైనాడు. ఆడించినట్లు ఆడాడు, పాడించినట్లు పాడాడు. చిలిపి కృష్ణుని కొంటె పనులు అరికట్టవలైనని యశోదామాత శ్రీకృష్ణుని త్రాడుతో రోటికి కట్టాలని సంకల్పిస్తుంది. బంధించడానికి తెచ్చిన తాడు చాలలేదు, మళ్ళీ కొంత తాడు తెస్తుంది, అదీ చాలలేదు, ఇంకా అనేక పర్యాయాలు ప్రయత్నిస్తుంది. ప్రయత్నాలు ఫలించటం లేదు. అలసిపోయిన యశోదాదేవి యొక్క నిస్సహాయ స్థితిని గమనించి ప్రేమతో తనకు తానుగా లొంగిపోతాడు శ్రీకృష్ణుడు. బ్రహ్మాండమంతయు తన గర్భంలో ఇముడ్చుకుని ఉన్నను, బ్రహ్మాది దేవతలు తనకు శిరసు వంచి విధేయులై ఉన్నను, తాను సర్వశక్తి సంపన్నుడైనను తనకై జీవించే భక్తులకు లొంగిపోతాడనే సత్యమును చాటి చూపినాడు. పరమ పవిత్రమైన ఈ భారత భూమిలో ఎందరో భక్తులు ఈ సత్యాన్ని తమ జీవితాల ద్వారా రుజువు చేశారు. కష్ట సమయాలలో సంపూర్ణ శరణాగతులై భక్తులు జీవనయాత్రను సాగించుచుండా భగవంతుడు స్వయంగా వారి చెంత చేరి కష్టాలను రూపుమాపిన సన్నివేశాలు ఎన్నో గలవు. భగవత్ప్రేమకు పాత్రులై భగవద్భక్తిని ప్రపంచంలో ప్రకటించి ప్రదర్శింపచేసిన భక్త పుంగవులెందరో గలరు. అట్టి భక్తుల కోవలో పరాకాష్ఠనందిన ఆదర్శజీవి భక్త జనాబాయి. పాండురంగని చరణదాసి అయి తరించిన పుణ్యజీవి. పరమపుణ్యదినమైన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు 5 సంవత్సరముల బాలికయగు జనాబాయిని వెంటబెట్టుకుని ఆమె తల్లిదండ్రులు పాండురంగ దర్శనానికై పండరీపురం వస్తారు. చంద్రభాగాలో స్నానమాచరించి విఠలనాథుని దర్శనానికై వెళ్తారు. ప్రప్రథమంగా జనాబాయి పాండురంగని దర్శించింది. ఆ ప్రథమ సమాగమంలోనే తన జీవితాన్ని పాండురంగని పాదాలకంకితం చేసింది. దర్శనానంతరం ఇంటికి వెళ్దాం రమ్మని తల్లిదండ్రులు పిలుస్తారు. కానీ తాను కాలు కదపలేకపోతుంది. దయామయుడైన పాండురంగని సేవలో తన జీవితాన్ని చరితార్థం చేసుకుంటానని, స్వామిని వదిలి తాను ఇంటికి రాలేనని సమాధానమిస్తుంది. ముక్కుపచ్చలారని ఆ పసిబాలిక నుండి వచ్చిన మాటలు తల్లిదండ్రులను తీవ్ర శోకానికి గురిచేశాయి. అమ్మా జన, నీవలా మాట్లాడటం బాగులేదు. కనీ పెంచి పెద్ద చేస్తున్న తల్లిదండ్రులను వదిలి ఈ ఆలయంలో ఉండిపోతాననడం సబబుగా ఉందా? నీ మీద మేమెన్ని ఆశలు పెట్టుకొని జీవిస్తున్నామో నీకు తెలుసా? నిన్ను వదిలి మేము జీవించగలమా? జనా, రా తల్లి, నా మాట విని ఇంటికి పోదాం పదా అంటూ ప్రేమపూర్వకంగా పిలిచింది జనాబాయి తల్లి. తల్లి మాటలు తదేకంగా విని చిరునవ్వును ఒలకబోస్తూ, అమ్మా, జన్మనిచ్చిన మాతృమూర్తివి, నిన్ను బాధిస్తున్నందుకు క్షమించు. మిమ్మల్ని వదిలి నేను ఈ ఆలయంలో ఉండిపోతాననడం సబబు కాదన్నారు. బాగుంది. మీరు శాశ్వతంగా నన్ను మీ దగ్గరే ఉంచుకుంటారా? ఉంచుకోగలరా? పెళ్లి చేసి అత్తవారింటికి పంపరా? ఆనాడైనా ఈ ఎడబాటు తప్పదు గదా. ఈ మాయా ప్రపంచంలో వ్యక్తులపై మనం ఏర్పరచుకునే మమతానురాగాలు ఒకనాడు నిర్దాక్షిణ్యంగా ఖండించబడతాయనే సత్యం మీకు తెలియనిది కాదు. దయ ఉంచి నన్ను క్షమించండి. పాండురంగని దర్శించిన మరుక్షణమే నా హృదయం స్వామి పాదాలకు అంకితమైపోయింది. పండరీనాథుని సేవలో నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను. నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు పండరీపురం వదలడం అంటూ జరగదు. ఇదే నా నిశ్చయం, నిర్ణయం అని ఖచ్చితంగా చెప్పింది జనాబాయి. ప్రయత్నాలన్నీ విఫలమయ్యేసరికి ఆ బాలికను ఆలయంలో వదిలిపెట్టి తల్లిదండ్రులు హృదయావేదనతో వెళ్ళిపోయారు. జనాబాయి వెనుదిరిగి ఆలయంలోకి వెళ్ళింది.
కోటి సూర్య సమప్రభావంతో వెలుగొందుచున్న పాండురంగ భగవానుని తదేకంగా చూసింది. భగవాన్, నీ కొరకు అందరినీ వదులుకొని ఒంటరిగా వచ్చేశాను అని అప్రయత్నంగా పలికింది జనాబాయి. సాగర తరంగాల వలె ఉవ్వెత్తున లేస్తున్నాయి జనాబాయి హృదయంలో ప్రేమ కెరాటాలు. పరవశించిపోతూ తన మనోభీష్టాన్ని కీర్తన ద్వారా తెలియజేస్తూ గానం చేసింది. ఓ దయాస్వరూప మోహనాకార, నీవు నా హృదయంలో ప్రవేశించావు. నా జన్మ ధన్యమైనది. భగవాన్, నాకు సాధుజనుల సాంగత్యమును కల్పించు. సంతు పురుషుల ఆధ్యాత్మిక అనుభవములను శ్రవణం చేసి తరించు భాగ్యమును నాకు అనుగ్రహించు. సంసార భవబంధాల నుండి విముక్తి చేసి నాకు సద్గతిని ప్రసాదించు. హే చక్రపాణి, సదా నీ దర్శన భాగ్యమును అందించి రక్షింపుమో అని అప్రయత్నంగా సుశ్రవ్య గానం చేసింది. భక్తాగ్రేసరుడైన నామదేవుడు అదే సమయానికి ఆలయానికి వస్తాడు. జనాబాయిని చూస్తాడు. ఆమె గానం వింటాడు. ప్రసన్నవదనురాలైన ఆ బాలికలో గోచరించే భక్తి ప్రపత్తులు నామదేవుల వారిని ఆకర్షించాయి. ఆమె గురించి వివరాలు అడుగుతాడు. వెంటనే జనాబాయి, నా పేరు జనాబాయి, పాండురంగుడు నా జనకుడు, రుక్మిణీదేవి నా జనని, మీరు నా గురుదేవులు, నన్ను రక్షించి దారి చూపండి అని పాదాలపై పడుతుంది. నామదేవుల వారు అమిత ఆనందంతో జనాబాయిని తీసుకుని వెళ్ళి తన తల్లి గుణాబాయికి అప్పగిస్తాడు. ఒక రాత్రి పెద్ద గాలివాన వస్తుంది. నామదేవుల వారి ఇంటిలో అందరూ నిద్రిస్తుంటారు. ఆ గాలివానకు వారి ఇంటి పైనున్న పూరికప్పు ఎగిరిపోతుంది. అది గ్రహించిన పాండురంగుడు సుదర్శన చక్రాన్ని ఇంటిపై గొడుగులా నిలిపి చెదిరిపోయిన ఇంటి కప్పును మరమ్మతు చేస్తుంటాడు. జనాబాయి ఈ అపూర్వ దృశ్యాన్ని కాంచి ఆనందభరితురాలవుతుంది. ఇక్కడ ఒక సంశయం కలగవచ్చు. నామదేవుల వారిపై భగవానునకు అంతటి ప్రేమయున్నచో పూరికప్పు బాగు చేయవలసిన అగత్యం ఎందుకు ఏర్పడింది? తన శక్తిచే సుందరమైన భవంతినే ప్రసాదించవచ్చును కదా అనే సందేహం రావచ్చు. భగవంతుడు కరుణామయుడు. అష్టైశ్వర్యములు భక్తులకిచ్చి వారిని ప్రాపంచక తాపత్రయంలో పడదోయడం తనకు ఇష్టముండదు. బిడ్డ ఏడవగానే అవసరమైన సముచితమైన ఆహారాన్ని తల్లి అందించి తృప్తిపరచులాగున భగవంతుడు భక్తునకు ముఖ్యావసరములు మాత్రమే తీర్చుతూ భక్తి శ్రద్ధలు వక్రించకుండా కనికరిస్తూ కాపాడి రక్షిస్తుంటాడు. భక్తుని పరిశుద్ధమునర్చి తన పాదాల చెంతకు తీసుకుంటాడు. నామదేవుల వారి ఇంటి కప్పు సరిచేసి పాండురంగుడు క్రిందికి దిగుతాడు. జనాబాయి వెంటనే వెళ్ళి స్వామి పాదాలపై పడుతుంది. హే భక్తవత్సల దీననాథ, నీ అపార కరుణకు అనంత కోటి జోహార్లు. నామదేవుల వారి ఇంటిని బాగు చేయుటకు స్వయంగా నీవే రావాలా? భక్తుల ఎడ నీకు గల దయకు ఇది నిదర్శనం. నా గురుదేవులైన నామదేవులు వారు నిష్కళంక భాగవతోత్తములు. వారి సేవ నాకు లభించుట కూడా నీ అనుగ్రహమే ప్రభు. నామదేవుల వారి పరిచర్య భాగ్యం వల్లనే ఈనాడు మీకు సేవ చేయి అదృష్టం కలిగింది అంటూ పారవస్యంతో నమస్కరించింది జనాబాయి. పాండురంగుడు మందహాసముతో, జనాబాయి, నామదేవుడు నా భక్తుడు, నాకు అత్యంత ప్రియుడు. బాల్యం నుండి భగవదారాధన తప్ప మరొకటి ఎరుగడు. భాగవతుల సేవయే పరమోత్కృష్టంగా భావించేవాడు. సదా భగవన్నామాన్నే గానం చేస్తూ క్షణకాలం నామానికి దూరమైతే నీటి నుండి వేరు చేసిన చేపలా అల్లాడిపోయేవాడు. నన్ను దర్శించనిదే జీవించలేడు. నాకు నైవేద్యం సమర్పించనిదే తాను గంగైనా ముట్టడు. నామదేవుని సంకీర్తన నా వీణులకు విందుగా ఉంటుంది. నామదేవుడు దివ్య పారవస్యంతో సంకీర్తనం చేస్తుంటే నేను తనువు మరచేవాణ్ణి, నృత్యం చేసేవాణ్ణి. ఈ విధంగా నిరంతరం నా సేవలో అహోరాత్రాలు తపించే నామదేవుని ఇక్కట్లు నేను తొలగించకపోతే మరెవరు తొలగిస్తారు? అందుకనే నామదేవునికి నిద్రాభంగం కలగకుండా నేనే వచ్చి ఇంటి కప్పును సరిచేశాను అని తెలియచేశాడు. భగవానుని దివ్య కరుణను భగవానుని అమృతవాక్కుల ద్వారానే విన్న జనాబాయి శరీరం కంపించింది. గద్గద స్వరంతో, హే భక్తాదీన భాగవత ప్రియ విఠల, నీ కృప వర్ణింప వీలు కాదు. నీ సేవ చేయు భక్తులు ధన్యులు. భక్తులను ధరించుటకు ప్రత్యేకంగా ఏతించిన అవతార పురుషుడవు నీవు. స్వామి కృపాసాగర, ఈ దీనురాలిని రక్షించు ప్రభు. ఒక్క క్షణమైనా నా హృదయంలో నీ నామస్మరణ దూరం కాకుండా ఉండేలా ఆశీర్వదించు. పాండురంగని దాసిగా, నామదేవుల వారి పరిచారికగా ఈ జీవితం సాగిపోయేలా దీవించు అని జనాబాయి ప్రార్థించింది. నామదేవుల వారు ఇంతలో మేల్కొన్నారు. దేదీప్యమానంగా కిరీటధారి అయి శోభిస్తున్న పాండురంగ భగవానుని అపూర్వ దర్శనమునకు అచ్చెరువుంది. భక్తిభావంతో స్వామి పాదాలనంటిని సాష్టాంగ నమస్కారం చేశారు నామదేవుల వారు. స్వామి, అర్ధరాత్రి సమయాన తమరు ఈ దీనుడి గృహంబున కరుదించుటకు కారణమేమియో గ్రహింపవచ్చునా అని వినమ్రతతో అడిగాడు నామదేవుడు. నామదేవా, ఈనాడు నాకు చాలా ఆకలిగా ఉన్నది. జనాబాయి చేతి వంట భుజించాలని వచ్చాను, తయారు చేయించు అంటాడు
ఆకలంటే ఏమిటో తెలియని దివ్య శరీరధారి పాండురంగ భగవానుడు. నామదేవుల వారు మహాప్రసాదం అనుకుంటూ, స్వామి అతి త్వరలో తమకు ఆహారం సిద్ధం కాగలదు, అలసిపోయినట్లున్నారు, ఈలోగా విశ్రాంతి తీసుకోండి అంటూ స్వామికి దిగువగా కూర్చొని పాదసేవ చేస్తుంటాడు నామదేవుడు. జనాబాయి వంట పూర్తి చేసింది. పాండురంగ భగవానునితో కూడి నామదేవుల వారి కుటుంబ సభ్యులంతా భోజనానికి కూర్చుంటారు. జనాబాయి వడ్డిస్తుంది. పాండురంగడు అమితానందంతో విందారగించడానికి ప్రారంభిస్తాడు. జనాబాయి వంట ఇంటిలోకి వెళ్ళి దుఃఖవదనురాలై విలపిస్తుంది. హే పండరీవాస పాండురంగ, నేను చేసిన నేరమేమిటి? నీ తోడుగా కూర్చుని నీ పవిత్ర సన్నిధానంలో భుజించే అపూర్వ అవకాశమునకు నోచుకొని అభాగ్యురాలను, అదృష్టహీనులను ఎవరూ సరిచేయలేరేమో అని దుఃఖిస్తుంది. సకల జీవకోటిలో అంతర్యామిగా ఉన్న పాండురంగ భగవానుడు జనాబాయి హృదయంలో కదిలిన కల్లోల తరంగాలను గుర్తించాడు. నామదేవా, నాకు కొంత విశ్రాంతి అవసరమై ఉన్నది. తరువాత భోజనం చేస్తాను. నా ఆహారమును వేరుగా భద్రపరచవలసింది అని చెప్పి వెళ్ళి పడుకుంటాడు. నామదేవుల వారు స్వామికి పాదసేవ చేస్తారు. స్వామి నిద్రించినట్లు నటిస్తారు. నామదేవుల వారు కూడా వెళ్ళి పడుకుంటాడు. అందరూ నిద్రపోయారు. పాండురంగడు లేచాడు. జనాబాయిని లేపాడు. జనా, నాకిప్పుడు ఆకలిగా ఉన్నది, భద్రపరిచిన ఆహారమును తీసుకొని రమ్ము అన్నాడు. జనాబాయి ఆహారమును తెచ్చిపెట్టింది. స్వామి భుజించడానికి కూర్చున్నాడు. జనాబాయి స్వామికి ఎదురుగా కూర్చుని ఆ దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షిస్తూ ఉంది. స్వామి కొద్దిగా రుచి చూశాడు. జనా, భోజనం చాలా రుచికరంగా ఉంది. ఇంత మధురమైన రుచికర పదార్థములను నేనెప్పుడూ ఆరంగించలేదు. నీవు కాస్త తిను అంటూ స్వామి స్వహస్తాలతో జనాబాయికి తినిపించాడు. ఆహా, ఎవరికి కలుగుతుందా భాగ్యం? బ్రహ్మాది దేవతలు కూడా అదృష్టానికి నోచుకోలేదు. స్వామి అమృత హస్తాలతో అందించిన పదార్థమును భుజించగానే జనాబాయి అనూహ్య ఆధ్యాత్మిక అనుభవ శిఖరాలను అందుకుంది. స్వామి తాను ఆరగిస్తూ జనాబాయికి తినిపించిన ఈ అపూర్వ అవకాశం ఎందరికీ లభించి ఉంటుంది? బృందావనంలో గోపబాలురకు కలిగి ఉంటుందేమో, రాధాదేవికి ప్రాప్తించి ఉంటుందేమో. ఆ కోవకు చెందిన పరమభక్తురాలు కనుకనే జనాబాయి ఆ అదృష్టానికి నోచుకుంది. జనాబాయితో ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటించి బ్రహ్మముహూర్త కాలంలో అదృశ్యమై ఆలయంలో భక్తులకు దర్శనమివ్వడానికి బయలుదేరి వెళ్ళాడు పాండురంగడు. ఒకసారి ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు నామదేవుల వారి గృహానికి జ్ఞానదేవులు, నివృత్తినాథుడు, సోపాన్, ముక్తాబాయి వస్తారు. వారి వెంట రామానంద స్వామి, కబీర్ దాస్ కూడా వస్తారు. ఆ సమయానికి నామదేవుల వారు ఇంటిలో లేరు. ఇంతలో జనాబాయి తాను ఆవు పేడతో చేసిన పిడకలు పక్కింటి ఆవిడ తీసుకువెళ్ళిందని ఆవిడతో జగడమేస్తూ ఉంటుంది. వాగ్వివాదాలు తీవ్రమవుతుంటాయి. ఈ సన్నివేశాన్ని వీక్షిస్తున్న భక్తులకు ఆశ్చర్యం కలుగుతుంది. భక్త కబీర్దాస్ ముందుకు వచ్చి, అమ్మా జనాబాయి, నీవు నీ పొరిగింటిల్లాలు ఇద్దరూ పిడకలు తయారు చేశారు. ఆవిడ తీసుకున్నది నీవు తయారు చేసినవేనని ఎలా చెప్పగలవు అని ప్రశ్నిస్తారు. అందులకు జనాబాయి, మహాత్మా, వాస్తవాన్ని గ్రహించగలిగే ఉత్తములు ధన్యజీవులు మీరు. న్యాయం ఎవరిదో మీరే తీర్పు చెప్పాలి. నేను పిడకలు చేయనప్పుడు నా ఆరాధ్య దైవమైన పాండురంగనామం చెబుతూ చేశాను. మీరు నేను తయారు చేసిన పిడకలను చెవి దగ్గర ఉంచుకోగానే అవి పాండురంగన్ నామాన్ని వినిపిస్తాయి అని చెబుతుంది. కబీర్దాస్ పరీక్ష చేసి చూస్తారు. జనాబాయి తయారు చేసిన పిడకలు శ్రావ్యమైన ధ్వనితో పాండురంగ పాండురంగ అని దివ్యనామాన్ని వినిపిస్తాయి. జనాబాయి భక్తి ప్రపత్తులకు కబీర్దాసాది భక్తులు పరవశులై ఆనందాశ్రువులు విడుస్తారు. జనాబాయి కీర్తి ప్రతిష్టలు నలువైపులా వ్యాపించాయి. మహాభక్తురాలంటూ ప్రజలంతా ప్రశంసించేవారు. ఆ పుణ్యమూర్తి దర్శనమే పావనమంటూ ఎందరో భక్తులు జనాబాయిని దర్శించడానికి అనేక గ్రామాల నుండి వచ్చేవారు. జనాబాయిలో మహిమలు లేవు, నామ మహిమ తప్ప. మరొక మహిమను ఆవిడ లక్ష్య పెట్టదు. కరుడుగట్టిన భావరహిత సిద్ధాంతాలను ఆవిడ వల్లించదు. అజీర్ణం చేసేటంతగా శాస్త్ర విషయాలను ఏకరువు పెట్టదు. ఆచరణయే ఆవిడ వేదాంతం. అహంకారం ఆవిడలో అన్వేషించినా అగుపించదు. నమ్రతయే జీవనాధారంగా భావించి ప్రవర్తించేది. ప్రేమయే జీవన రహస్యమని విశ్వసించేది. పాండురంగడు తనపై ఇంతటి కృపారసమును వర్ణించుటకు కారణమేమని భక్తులు అడిగిన ప్రశ్నకు జనాబాయి నవ్వుతూ భగవానుని తాను పొందిన విధానంను ఒక చక్కటి కీర్తన ద్వారా తెలియజేసింది. భక్తి అనే గుడ్డను మెడలో వేసి పండరీచోరుని నేను నిలబెట్టాను. నా హృదయాన్ని కారాగారంగా మార్చి అందులో విఠలుని బంధించాను. ప్రణవనాదమనే గొలుసుతో పాండురంగని పాదపద్మాలను కట్టేశాను. నిర్గుణ పరబ్రహ్మ స్థితిని నేను అనుభవించినను నాకు సగుణ రూపాన్నే దర్శించాలని అభీష్టం. నా గోపాలుని అనంత ప్రేమ సాగరంలో నేను ఒదిగిపోయాను అని గానం చేసింది. గుణాబాయి ఒకనాడు జనాబాయిని పిలిచి జొన్నలు అవసరంగా పిండి చేయాలని చెబుతుంది.
ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత జనాబాయి పాండురంగను గూర్చి కీర్తన ఆలపిస్తూ జొన్న పిండి తయారు చేయడానికి సిద్ధమవుతుంది. తిరుగల్లో జొన్నలు పిండిగా మారుతుంటే భగవన్నామం అనే తిరుగలిలో సంచిత కర్మలనే జొన్నలను వేసి తిప్పినచో నామరూపాత్మకమైన ప్రపంచం అదృశ్యమై వాసుదేవుని దివ్య చైతన్యమే అనుభూతి కలుగుతుందనడి భావనతో పాడుతూ త్రిప్పుతూ ఉంటుంది. ఆమె అపూర్వ భావగర్భిత సుశ్రావ్య గానానికి చలించిన పాండురంగుడు వెంటనే ఆమెకు ప్రత్యక్షమవుతాడు. మధుర భాషణం చేస్తాడు. ఆధ్యాత్మిక రహస్యాలు తెలియచేస్తాడు. ఆ రాత్రంతా జనాబాయి ఆధ్యాత్మిక దివ్యోన్మాద స్థితిలో పరవశించిపోతుంది. జొన్నలను పిండి చేయుటలో భగవానుడు ఆమెకు సహకరిస్తాడు. ఉదయం బ్రహ్మముహూర్త కాలం సమీపించింది. చంద్రభాగా తీరంలో స్నానానంతరం భగవద్దర్శనార్థమై పుండరీక వరదా పాహిమాం, పాండురంగ విఠల రక్షమాం అనిడి భక్తుల నినాదాలు వినబడుతున్నాయి. స్వామి, భక్తులు తమ దర్శనార్థం ఆలయానికి వస్తున్నారు. తమరింకా ఇక్కడే ఉండటం భావ్యం కాదు. వెళ్ళి భక్తులను కరుణించండి అంటుంది జనాబాయి. పిండి విసిరినప్పుడు తిరుగల పక్కనే స్వామి ఉంచిన ఆభరణాలు అక్కడే ఉంచి జనాబాయి కప్పుకునే బొంతను పైన వేసుకుని దేవాలయంలో ప్రవేశిస్తాడు. దర్శనార్థం తలుపులు తెరవగానే ఆభరణాలు పీతాంబరం అదృశ్యమై వాటి స్థానే చిరిగిన బొంత కనిపిస్తుంది. భక్తులు పూజారులు దిగ్భ్రాంతి చెందుతారు. ఇంతలో ఒకరు ఆ బొంత జనాబాయిదని గుర్తించి చెబుతారు. పూజారులు కోపోద్రిక్తులవుతారు. ఈ విషయాన్నే న్యాయాధీశునికి తెలియజేస్తారు. పరీక్షా నిమిత్తం అందరూ కలిసి జనాబాయి ఇంటికి వెళ్తారు. నిజమేమిటో చెప్పమని ప్రశ్నిస్తారు. తనకే పాపమూ తెలియదని జనాబాయి చెబుతుంది. ఇల్లు వెతికి చూడమని న్యాయాధిపతి చెబుతాడు. తిరుగలి సమీపంలో స్వామి ఆభరణాలు కనిపిస్తాయి. జనాబాయి చోరత్వం చేసిందని నేరారోపణ చేసి ఆమెకు ఉరిశిక్ష విధిస్తారు. నామదేవుల వారు ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా లాభం లేకపోయింది. ఉరి తీసే రోజొచ్చింది. చంద్రభాగా తీరంలో సకల జనులు వీక్షించుచుండగా ఆమెను ఉరితీనట్లు ఆజ్ఞాపించారు. భక్తురాలైన జనాబాయికి ఎర్రటి వస్త్రాలు ధరింపజేశారు. ఎర్రటి పూలహారాన్ని మెడలో వేశారు. నడుముకు త్రాడు కట్టి వీధిలో ఆమెను లాగుతున్నారు. నడువులేక పడిపోయింది. నిర్దాక్షిణ్యంగా ఏడవసాగారు. శరీరం పగిలిపోతున్నది. రక్తం కారుతున్నది. జనాబాయి చేతులు జోడించి, మీరు కోరిన చోటికి నేను నడిచి వస్తాను, నన్ను ఇలా హింసించకండి అని ప్రార్థించింది. ఎట్టకేలకు ఆవిడను ఉరికంబం ఎక్కించారు. ఇక కొద్ది క్షణాల్లో జనాబాయి శాశ్వతంగా కళ్ళు మూస్తుంది. భక్తులంతా కళ్ళ వెంబడి నీళ్లు కారుస్తున్నారు. కులతత్వాలతో ఈ కరుడుగట్టిన కాఠిన్య హృదయాలు లోలోన సంతోషిస్తున్నాయి. అధమకులంలో జన్మించిన జనాబాయి భక్తురాలు కావడమా అని వారి ఆవేదన. భగవానుని దృష్టిని ఆకర్షించేది భక్తి ఒక్కటే గాని కులతత్వాలు కాదు. సిరి సంపదలు అంతకన్నా కాదు. 4 వేదాలు అధ్యయనం చేసినను భక్తి లేని బ్రాహ్మణుడు నాకిష్టుడు కాడు. అలాగే నిరక్షర కుక్షి అయిన చండాలుడైనను భక్తుడైతే నాకు ప్రియుడు అని స్వయంగా భగవంతుడే తెలియజేశాడు. ఉరికంబం ఎక్కిన జనాబాయి ఒక్కసారి చేతులు జోడించి పాండురంగను ప్రార్థించింది. హే విఠల, నీవు సత్యస్వరూపుడవు. నిజానిజాలు నీకొక్కడికే తెలుసు. నేను దొంగనా? చేయని నేరానికి నాకెందుకింత శిక్ష విధించావు? నీ చేత నా ఇంటి పనులు చేయించుకున్నానని కోపమొచ్చిందా? తమరు ఏ పని చేయనవసరం లేదని, తమ దర్శన భాగ్యమే మహాప్రసాదమని ఎన్నోసార్లు ప్రార్థించాను. నేను అశక్తురాలినని, ఏదో చేయూతగా ఉంటానని నీవే చేసేవాడివి. అంతా తెలిసి ఈనాడు ఇంత ఘోరం జరుగుతూ ఉంటే హాయిగా చూస్తున్నావా? భక్తజన రక్షకుడవైన నీవే మామర ఆలకించనిచో మాకు మరెవ్వరు దిక్కు? పాండురంగా, మృత్యువునకు భయపడేటంతటి పిరికి మనస్తత్వం నాది కాదు. మృత్యువు నన్ను శాశ్వతంగా నీ పాద సన్నిధికి చేర్చుతుంది అని ప్రార్థిస్తూ అక్కడ గుమిగూడి ఉన్న వేలాది భక్తులను ఉద్దేశించి, పరమ పవిత్రులారా, భక్తులారా, మీకు నా శతకోటి ప్రణామములు. ఇంతవరకు మీరు దయతో నాకు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారు. మీకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను. చావు అనేది చూడముచ్చటైన సంఘటన కాదు. మీరు వెళ్ళిరండి. చివరిసారిగా పాండురంగని పాదదాసి నామదేవుల వారి పరిచారిక అయిన ఈ జనాబాయి మీకు చేతులెత్తి నమస్కరించి ఒక విషయం చెబుతున్నది. పాండురంగడు ఆశ్రిత జనరక్షకుడు. భగవన్నామమే జీవితానికి మార్గదర్శకము. భక్తులై తరించండి అని నమస్కరించి ధ్యానమన మనస్కురాలైంది. ఉరి తీయడానికి ప్రారంభించారు. జై జై పాండురంగ హరి. ఉరికంబం అదృశ్యమై దాని స్థానే పరిమళాలు వెదజల్లే పుష్పపంక్తితో కూడిన లతలు అవతరించాయి. భక్తులంతా జై జయ నినాదాలు చేశారు. అసూయాపరులంతా తలలు వంచుకున్నారు. పాండురంగని అపార కృపామహిమ ప్రేమాతిశయంతో పరవశించిన జనాబాయి కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు కట్టలు తెంచుకొని ప్రవహించాయి. భక్తమండలికి జై. ఒకనాడు పాండురంగుడేదో వ్రాస్తుంటాడు. జ్ఞానదేవుల వారు వెళ్ళి, స్వామి ఏమిటి వ్రాస్తున్నారు అని అడుగుతారు. జనాబాయి గానం చేసిన కీర్తనలు వ్రాస్తున్నాను అని పాండురంగుడు సమాధానమిస్తాడు.
ఇదేమిటి స్వామి, వ్యాస వాల్మీకాదులు తమ కీర్తిని మహోత్తమంగా కొనియాడి రచనలు చేసి ఉండా ఈ జనాబాయి కీర్తనలు మీరు వ్రాయనవసరమేమిటి అని ప్రశ్నిస్తారు. జ్ఞానదేవ, జనాబాయి కీర్తనలు గానం చేసి తదనుగుణంగా జీవించువారు తప్పక నా పాద సన్నిధిని చేరగలరు. ఇది నా శాసనం అని సెలవిచ్చారు. భగవానుని అనంత కృపకు పాత్రురాలై తాము తరించి ఇతరులు తరించుటకు మార్గమును చూపిన భక్త జనాబాయి జీవిత చరిత్ర ఆదర్శం, పరమపావనం, మోక్షదాయకం. ఓం శ్రీ భక్తజన ప్రియాయ నమః. జై శ్రీ పాండురంగ విఠల. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.